Hello everyone, this is Alankrita. Welcome to Alanvita's Creative World. ఇవాళ మా ఇంట్లో ఉన్న చిన్న కిచెన్ గార్డెన్ గురించి నేను మీకు చెప్తాను. కమ్ ఆన్. ఇది చామదుంప, దీన్ని కొలకేషియా అంటారు. ఇలా మొలకొచ్చినందుకు మా మమ్మీ దీంట్లో ఇక్కడ కుండీలో నాటింది. చూడండి ఎంత బాగా మొలకొచ్చాయో. చూడండి ఇట్లా రూట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నేను మీకు మింట్ ప్లాంట్ గురించి చెప్తాను. 5 days బ్యాక్ మా డాడీ పుదీనాని తీసుకొచ్చారు. మింట్ అంటే పుదీనా. మా డాడీ తీసుకొచ్చాక ఇలా లీవ్స్ ని కట్ చేసి మా మమ్మీ ఇలా మట్టిలో నాటింది. చూడండి 5 days కి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మా మమ్మీ మీకు మైక్రో గ్రీన్స్ గురించి చెప్తుంది. హాయ్ అండి, నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను మైక్రో గ్రీన్స్ గురించి. మైక్రో గ్రీన్స్ అంటే ఏం లేదండి, ఇలా ఆవాలు కానీ మెంతులు కానీ మనం సోక్ చేసుకుంటే దాని నుంచి వచ్చే చిన్న చిన్న మొలకలు ఉంటాయి కదా, దాన్ని మైక్రో గ్రీన్స్ అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిదని చాలా మంది చెప్తా ఉన్నారు అని నేను ట్రై చేశాను. ఈ మైక్రో గ్రీన్స్ పెంచడానికి మట్టి కూడా అవసరం లేదంటండి. జస్ట్ ఇలా ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకొని దాంట్లో టిష్యూ పరిచేసి టిష్యూని తడిపి ఈ ఆవాలు కానీ మెంతులు కానీ అట్లా వేసేసుకుంటే ఒక 10-15 డేస్లో మైక్రో గ్రీన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఈ మైక్రో గ్రీన్స్ తయారు చేయడానికి మెంతులనైతే ఇలా 1 day నానబెట్టుకోవాలండి. అట్లీస్ట్ 8 to 10 hours నానబెట్టుకున్న తర్వాత దాన్ని మొలకలు తెప్పించాలి. అలాగే ఆవాలైతే అవసరమే లేదండి, నానబెట్టాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా మనం తడి టిష్యూ మీద స్ప్రింకిల్ చేసేస్తే ఒక 3 daysకి మొలకలు స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు మనం మైక్రో గ్రీన్స్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మైక్రో గ్రీన్స్ ఎలా చేయాలో. ఫస్ట్ ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. దీనికి ఏం హోల్స్ అవసరం లేదు. చూడండి నేను ఏం పెట్టలేదు, జస్ట్ దాంట్లో టిష్యూ పేపర్ని ఎగ్జాక్ట్గా కింద ఫామ్ అయ్యేటట్టు ఇట్లా సర్కిల్గా కట్ చేసుకొని జస్ట్ వాటర్ స్ప్రే చేసుకోండి, అంతే చాలు. ఎక్కువ డ్రైన్ చేయని అవసరం లేదు. టిష్యూ పేపర్ని వాటర్ ఇలా స్ప్రే చేసుకోండి, తడి అవ్వాలా అంతే. టిష్యూ అంతా తడి అవ్వాలి. చూసారా, ఇలా తడి అయితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఆవాల్ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఎక్కువ థిక్గా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఎక్కువ మొలకలు బాగా వస్తాయి అన్నమాట. సో బాగా ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోండి ఆవాలన్నిటిని. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా మొలకలు వస్తాయి, అన్ని బాగా మైక్రో గ్రీన్స్ కూడా ఫామ్ అవుతాయి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి వీటికి. నేను ఇదే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో మా పాప ఛానల్లో నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు కనిపిస్తాయేమో ఈ మొలకలు, చూడాలా. చూసారా, ఇలా జస్ట్ నేను స్ప్రే చేసుకొని అంతా స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఎక్సెస్ వాటర్ ఏం ఉండక్కర్లేదు దీంట్లో, హోల్ కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత వాటర్ స్ప్రే చేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 3 days తర్వాత మొలకలు స్టార్ట్ అయినప్పుడు మాత్రం వాటికి ఆక్సిజన్ అవసరం కాబట్టి లైట్గా ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట, అంతే. మా మమ్మీ మైక్రో గ్రీన్స్ కోసం మెంతులు ఆవాలతో స్టార్ట్ చేసింది. 15 days లో మైక్రో గ్రీన్స్ వచ్చేస్తాయంట. మనం వెయిట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.